ఇదిగోండి అమ్మ వాళ్ళు వచ్చాక చూపిస్తా అన్నా కదా. ఇదిగోండి వచ్చి ఏం చేస్తున్నారు, పడుకున్నారు. అత్తయ్య తిరుపతి వెళ్ళండి 2 రోజులు ఏం భోజనం చేయాలి కొండ మీద భోజనం కాకుండా. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను మీ పావని అనమాట. హరియాకుల ఛానల్ చూసుంటే అందరికి తెలుసుంటే నేను హరియాకుల వైఫ్ పావని. మొత్తానికి ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ట్రావెల్ అంటే పిచ్చి ఇష్టం. ట్రావెల్ తోనే స్టార్ట్ చేయాలి, ట్రావెల్ వ్లాగ్స్ చేయాలని అనుకున్నాను. కానీ అన్ని టైమ్స్ ట్రావెల్ అయితే అవ్వడం కుదరదు అని చెప్పి నాకు అర్థమైంది అనమాట. అయితే ఏదైనా కానీ లైఫ్ స్టైల్ అయినా ట్రావెల్ అయినా ఏదైనా కానీ మొత్తం మన ఛానల్లో కొత్తగా యూస్ఫుల్గా ఉండాలని చెప్పి నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము మనసు బాగాలేకపోయినా మాకు కొంచెం ఏదైనా కొంచెం అలా అనిపించినా ఒకలాగా అనిపించినా మేము గుడికైతే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు కూడా మాకు కొంచెం అలాగే అనిపిస్తుంది కాబట్టి మేము ఎమర్జెన్సీ అర్జెంటుగా తిరుమలకి అయితే బయలుదేరుతున్నాం. ఏది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేదు, అంటే ట్రైన్స్ కానీ టికెట్స్ కానీ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. 1 డే ముందు అనుకున్నా, 1 డే ముందు స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ మినిట్లో బస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది, ట్రైన్ లేదు. ఈ బస్ బుకింగ్లో కూడా మాకు ముందు చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అవేంటో నెక్స్ట్ వీడియో వెళ్తున్న కొద్దీ చెప్తాను. బస్ బుక్ చేసుకున్నాం, టికెట్స్ కానీ అంటే దర్శనం టికెట్స్ కానీ ఏది బుక్ చేసుకోవాలో, ఏవి బుకింగ్స్ లేకపోయినా ఎలా వెళ్తాం, ఏం చేస్తాం అనేది మీకు మన వీడియోలో కనిపిస్తుంది అనమాట. ఈ రోజుకైతే ఇక్కడ నుంచి మనం తిరుమల వెళ్ళేంత వరకు వీడియో తీస్తాను. ఇదిగోండి మొత్తం నా సామ్రాజ్యం అనమాట ఇదంతా. బట్టలు అంటే మీరు జనరల్గా వీడియోస్ ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఎలా ప్యాక్ చేసుకుంటారో తెలీదు. మేమైతే అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు, మా అమ్మగారు మా అత్తయ్య గారు మాతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చినా రాకపోయినా జనరల్గా మేము ప్యాక్ చేసుకునే ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తాను బ్రీఫ్గా. ఇవైతే బట్టలు, ఇవన్నీ ప్యాక్ చేసుకునేవి. అవి కాకుండా మేము ప్యాక్ చేసుకునే వేరే ఉంటాయి. ఇవేమో సబ్బులు సరుకులు, వాళ్ళు ఎంత ఇచ్చినా మాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. మా సొంతగా మేము ప్యాక్ చేసుకుంటాం. మళ్ళీ అవన్నీ కూడా సబ్బులు, దువ్వెనలు అవన్నీ. అది కాకుండా మేము ప్యాక్ చేసుకునే వేరే ఉన్నాయి, చూపిస్తా ఉండండి. మేబీ ఇవి మీరు ప్యాక్ చేసుకుంటారో లేదో తెలీదు, మేమైతే ప్యాక్ చేసుకుంటాము. కొంచెం ఆడ్గా ఉండొచ్చు, బట్ ఇది వచ్చేసి కొండెక్తారు కదండి. ఇదైతే ఎప్పుడు ప్యాక్ చేసుకోను, ఇది ఫస్ట్ టైం ఈ రోజు ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్ప్రే మా అత్తయ్య గారికి కొంచెం కాళ్ళు నొప్పులు, అత్తయ్య గారి కోసం స్ప్రే తీసుకున్నా. అవి కాకుండా మేము ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నా జనరల్గా మా దగ్గర ఉండేవి సారిడన్ టాబ్లెట్ తలనొప్పికి. అది కాకుండా ఇవన్నీ చిరాగ్గా ఉండొచ్చు, మోషన్ టాబ్లెట్స్ అనమాట. ఫుడ్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే ఉపయోగపడతాయి అని చెప్పి ఇవ్వండి. ఈ గొట్టాలు ఉంటాయి కదా, పసుపు కలర్ గొట్టాలు, మేము అలాగే అంటాం పసుపు కలర్ గొట్టాలు. అవి ఇవి వచ్చి గ్యాస్ టాబ్లెట్స్ అనమాట. మస్ట్ అండ్ షుడ్, అంటే ఫుడ్ టైంకి అంటే ప్రాపర్గా లేకపోయినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి గ్యాస్ టాబ్లెట్లు. ఇదేమో సైబాల్ అనమాట, మా అత్తయ్య గారి కోసం ఇది కూడా ప్యాక్ చేశారు. ఇలాంటివి ఇలాగ గ్యాస్ టాబ్లెట్లు, తలనొప్పి టాబ్లెట్లు ఇవన్నీ మీరు ఏమైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకుంటారా లేదా మేమే ప్యాక్ చేసుకుంటున్నామా అనేది కామెంట్ చేయండి. మీరు ఎలాంటి థింగ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు ట్రావెల్కి వెళ్ళేటప్పుడు అనేసి. ఇవన్నీ బట్టలు ఇవి. అండ్ ఇవి తాళం చెవులు అనమాట. తిరుమలకి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మీ ఇంట్లో ఉంటే తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ మన లగేజ్ చేసేటప్పుడు మన బ్యాగ్స్కి అడుగుతారు. ప్రతిసారి వాళ్ళు 50 రూపాయలు చెప్తారు. ఒకసారి తీసుకున్నవి జాగ్రత్త దాచిపెట్టుకుంటే పదే కొనాల్సిన అవసరం లేదు. ఇవి గుర్తుపెట్టుకుని మరి పక్కన పెట్టుకున్నాను. ఇవి నెక్స్ట్ మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం పదండి. ఈరోజు మేము ట్రావెల్కి వెళ్ళే రోజు అండి కరెక్ట్గా. ఇదిగోండి మా వారు హరి గారు, మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే హరి ఆకుల ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు. ఈయన గారు సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఏంటో చెప్పులు తెచ్చుకున్నాడు ఈరోజు. ఇదిగోండి మా అత్తయ్య వంట చేస్తుంది. హాయ్ ఇదండి. ఇప్పుడు బస్కి వెళ్ళాలని చెప్పి ఎక్కడలేని టెన్షన్ అంతా వచ్చేస్తుందండి. బస్ పడదు, లాస్ట్ మినిట్లో
మా ఆయన బస్ బుక్ అత్తయ్య హరి బస్ బుక్ చేసాడు, ఏం చేద్దాం మరి? తప్పదు మరి, ఏం చేస్తాం. ఓకే, ఇవ్వండి మా అత్తయ్య బట్టలు సర్దుకున్నారు, అవి కూడా చూపిస్తా పదండి. ఈ బ్యాగ్స్ మేమైతే ఇంకా బ్యాగ్లో పెట్టుకోవాలా, అత్తయ్య బ్యాగ్ సర్దేసుకున్నారు. చీరలు తన చీరలు కట్టుకున్నప్పుడు అలా కనిపిస్తుంది కాబట్టి ఇవ్వండి నేను గారు. నెక్స్ట్ అమ్మ వాళ్ళు ఇంకా రావాలి, వస్తారు, వాళ్ళు వచ్చాక అది కూడా చూపిస్తా. అండ్ మేము బస్కి వెళ్ళేటప్పుడు చూపిస్తా అనమాట. ఏంటి బాయా అత్తయ్య? ఎలా బాయ్ అంట. ఏంటి ఎగ్జైటెడ్గా ఉన్నారా కొత్త కొత్త ప్లేసెస్ చూడడానికి? భోజనం చేస్తున్నారా? ఏం కూర? పప్పు పాలకూర. పాలకూర కాదు, చుక్కకూర. అది కొద్దిగా చాలు, నాకు కొద్దిగా చాలు. తిరుపతి వెళ్ళి 2 రోజులు ఏం భోజనం చేయాలి? కొండ మీద భోజనం కాకుండా తినాలి, ఫ్రూట్స్ తింటమే. దొరుకుతాయి తినేయడమే, మామిడికాయలు ఫ్రూట్స్ అవి అయ్యే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం చెప్పాడా హరి? చెప్పలేదు. ఓకే అండి, భోజనం చేసేసిన తర్వాత అమ్మాయిలు వచ్చాక చూపిస్తాను. తర్వాత మళ్ళీ బస్ ఎక్కి తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడి వరకు వీడియో చేస్తే అక్కడితో ఎండ్ చేస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను అనమాట. ఇదిగోండి అమ్మ వాళ్ళు వచ్చాక చూపిస్తా అన్నా కదా, ఇదిగోండి వచ్చి ఏం చేస్తున్నారు? పడుకున్నారు, టీవీ చూస్తున్నారు. ఏం సినిమా లవ్ మీ ఫీడ్ ఎయిర్ అయిపోయింది, గీతాంజలి మళ్ళీ వచ్చింది వస్తున్నారండి. హలో మమ్మీ, హాయ్ చెప్పు. హాయ్ సిస్టర్. అత్తయ్య గారు అది అందరూ నిద్ర మొహాలు వేసుకొని 11ంటికి బస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. బాగున్నాయి, ఓకేనా బస్సు? ఏం చేస్తాం, తప్పదు. ఓకే, మళ్ళీ మేము బస్సు ఎక్కేటప్పుడు కలుస్తా అండి. బాగుందా స్లీపర్ బస్ అని భయపడ్డావు? బాగుందా? హ్యాపీయా? ట్రైన్లో ఉందా? సరే ఎంజాయ్, పడుకోండి. నీకు ఏమైనా కావాలంటే మధ్యలో కవర్ తీసుకో. హాయ్ సిస్టర్, బాగుందా? స్లీపర్ ప్రశాంతంగా పడుకోండి. ఓకే బాయ్. బాగుందా బస్సు? మొత్తానికి బస్సులో ఉన్నామండి. వీళ్ళు హ్యాపీ కాబట్టి నేను కూడా హ్యాపీ కదా. అది ప్రశాంతంగా తిరుపతి వెళ్ళి అక్కడికి వెళ్తాం. బాయ్. నెక్స్ట్ తిరుపతిలో వెళ్తాం. ఇదిగోండి మొత్తానికి రాత్రి బస్ ఎక్కేసిన తర్వాత నేను ఏ వీడియో తీయలేదు. వీళ్ళందరూ ముసుగు కప్పుకొని నిద్రపోయారనమాట. మార్నింగ్ వచ్చేసి రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానండి. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పావని సపోర్ట్ చేయడం మర్చిపోకండి, సరేనండి? ఓకే బాయ్, మరి రేపు కలుద్దాం. బాయ్ అండి.